నువ్వు సంతోషించాలి నాలాంటి అత్త దొరికినందుకు. నాలాంటి అత్తలు ఎంతమందుంటారు అంది. అసలుండరు. విజయ్‌కి తెలిస్తే నాకు విడాకులే. అమ్మా, నాన్న కూడా గెంటేస్తారు అన్నాను. ఏమీ కాదు. నేను చూసుకుంటాను. రేపు ఉదయం హెడ్ ఫోన్స్ పెట్టుకొని టీవీ చూస్తున్నట్లు నటిస్తూ మా మాటలు విను అంది అత్తయ్య. సరే అన్నాను. మాది డూప్లెక్స్. కింద ఫ్లోర్‌లో 2 బెడ్‌రూమ్‌లు, కిచెన్, డైనింగ్ హాల్, పై ఫ్లోర్‌లో 2 బెడ్‌రూమ్‌లు. పైన మా బెడ్‌రూమ్, గెస్ట్ బెడ్‌రూమ్. మర్నాడు ఉదయం నేను కిందకి దిగేసరికి అత్తయ్య, వికాస్ కాఫీ తాగుతున్నారు. వాళ్ళని విష్ చేసి టీవీలో న్యూస్ పెట్టి హెడ్ ఫోన్స్ పెట్టుకొని వాల్యూమ్ తగ్గించి కాఫీ తాగుతూ వాళ్ళ మాటలు విన్నాను. పక్కనే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇన్నాళ్ళైంది ఇంకా పని అవ్వలేదా? వింటుందేమో. పక్క బాంబు పేలినా వినబడదు దానికి. చెప్పు పెద్దమ్మ. ఆమెడ దూరంలో ఉంటుంది. విజయ్ అన్నయ్యలాగే వదినకి పెద్ద ఆసక్తి లేదేమో. ఆ పని పిల్లలు పుట్టడానికే అనుకుంటుందేమో. నీ మొహం. మగాళ్ళు ఉండాలే కానీ కావ్య ఎంతమందితో అయినా ఎంజాయ్ చేస్తుంది అన్నది. నాకు కోపం వచ్చింది కానీ తమాయించుకున్నాను. ఏమో ధైర్యం రావడం లేదు అన్నాడు. ఒక పని చెయ్యి. తన గదిలో షాంపూ అయిపోయింది. పెట్టమంది. నేను పంపిస్తాను. అమ్మో చంపేస్తుంది. ఏం కాదు. ఒక పావుగంట ఆగి వెళ్ళు. నేను కాఫీ తాగి మెట్లెక్కుతూ అన్నాను. అత్తయ్య షాంపూ అయిపోయింది. మీరు ఫ్రీ అయ్యాక తీసుకురండి అన్నాను. 10 నిమిషాల్లో తెస్తాను అంది. నేను వెళ్ళి ఆలోచించాను. కొంచెం సేపు పోయాక వాట్సాప్ పంపాను అత్తయ్యకి వాడని పంపమని. నేను అటువైపు తిరిగి జుట్టు ముడివేసుకుంటూ అద్దంలో చూశాను. వికాస్ నెమ్మదిగా తలుపు తీసుకుని లోపలికి రావడం. తెలియనట్టుగా ఇటువైపు తిరిగాను. అత్తయ్య గారు ఏమీ అనుకోకండి. అరే నువ్వా అని షాక్ నటించి గాలి పీల్చి వదిలేశాను. వాడి కళ్ళు సాసర్లలాగా అయ్యాయి నా వైపు చూసి. గుటకలు మింగి వా వా వదినా షాంపూ అన్నాడు. ఒక సాయం చెయ్యాలి వికాస్ అన్నాను. అంతే. వాడు వెంటనే నన్ను అల్లుకుపోయాడు. అల్లావుద్దీన్ అద్భుత దీపం రబ్ చేస్తే భూతం వచ్చినట్లు వికాస్లో మగాడు సంకెళ్ళు తెంచుకొని బయటకొచ్చాడు. దాదాపు 15 నిమిషాల తర్వాత మా జంట పోరాటం ముగిసింది. అదే క్షణంలో అత్తయ్య తలుపు తోసుకొచ్చింది. ఏమే షాంపూ ఇచ్చాడా అంటూ మమ్మల్ని చూసి అత్తయ్య పకపకా నవ్వింది. కోడలు పిల్ల బాగానే ఎంజాయ్ చేసినట్లుంది. నీకు ఆఫీస్ లేదా కావ్య అని అడగగానే గుర్తొచ్చింది. నేను ఆఫీస్కి ఫోన్ చేసి 2 రోజులు లీవ్ కావాలని చెప్పి పెట్టేశాను. నేను మొబైల్ పెట్టి తిరిగేసరికి వికాస్ అత్తయ్యని అల్లుకుపోయాడు. వాడు అత్తయ్యతో బాగా కసిగా ఎంజాయ్ చేస్తూ ఉంటే నాకు కూడా బాగా కసెక్కింది. అత్తయ్య చెవిలో అడిగాను. అత్తయ్య బాగా కసిగా ఉంది. రాజన్నతో ఎంజాయ్ చేయనా అని. ఆమె నా చెవిలో అంది. బాగా మొరటోడమ్మా. తట్టుకోలేవు. నీ ఇష్టం. వీడిని గంటసేపు ఆపుతారే. నా బెడ్రూమ్లోకి వెళ్ళు. వికాస్కి చెప్పకు అంది. వికాస్ నేను వెళ్ళి వంట రెడీ చేస్తా. తిరిగ్గా రండి అని వెళ్ళిపోయాను. రాజన్న పని అంతా అయిపోయినట్లుంది. యోగాసనాలు వేస్తున్నాడు హాల్లో. నన్ను చూసి గాబరాగా ఆపేసి అమ్మగారు పని అంతా అయిపోయింది. మా ఊళ్ళో అయితే పొలాల్లో పనితో బాగా అలసిపోతాం. అందుకే చేస్తున్నాను అన్నాడు. రాజన్న నాకు నేర్పకూడదా అన్నాను. అలాగే అమ్మగారు అని వాడు నాకు ఆసనాలు నేర్పిస్తూ గుటకలు మింగాడు. అమ్మగారు నడుం వంచి ఇలాగ తిరగాలమ్మా అని చూపించాడు. కావాలని తప్పు చేసి రాజన్న నువ్వే పట్టుకొని చేయించు అన్నాను. నా వెనుక నిలబడి నడుం మీద చేతులు వేసి తిప్పాడు. అమ్మగారు ఇలాగ నడుం తిప్పాలి అంటూ నేను బాగా వెనక్కి జరిగినా వాడు దూరం జరిగి చేతులు జోడించాడు. అమ్మగారు ఏం చేస్తున్నారు? మీది నా కూతురి వయసు. అదీ కాక మీ అత్తయ్య గారికి తెలిస్తే చంపేస్తారు ఇద్దరిని అన్నాడు. ఏమీ కాదు. ఆమె చెప్పింది తన గదిలో ఎంజాయ్ చేయమని అన్నాను నవ్వుతూ. అయినా చేతులు జోడించే అన్నాడు. అమ్మగారు మీరు తట్టుకోలేరు. మేం పల్లెటూరోళ్ళం. చాలా మొరటు. వద్దులే అమ్మా అని. నాకు అహం దెబ్బతింది. వాడు ఎగిరి గంతేసి ఒప్పుకుంటాడనుకున్నా గానీ ఇలాగ మొండికేస్తాడనుకోలేదు. కోపంగా చూశాను. అత్తయ్యకి చెప్పనా తను చెప్పింది చెయ్యలేదని అన్నాను. వణికిపోయాడు. వద్దమ్మా పదండి అని నా వెనకే వచ్చి బెడ్రూమ్ తలుపు వేసి గడియ పెట్టాడు. టీవీ ఆన్ చేసి వాల్యూమ్ పెద్దగా పెట్టాడు. ఎందుకు అని అడిగాను. మొదటిసారి భయం వేసింది. నా గొంతు తడారిపోయింది. అమ్మగారు భయం వేస్తే వద్దనుకుంటే ఆపేద్దాం. కానీ మీరు సరే అన్నాక ఇంకా ఆగను అన్నాడు. మొండిగా అన్నాను సరే అని. వాడు అత్తయ్య కుర్చీలో కూర్చున్నాడు ధీమాగా. నేను ఎంతో మందితో ఎంజాయ్ చేశాను. పచ్చి బూతులు తిడుతూ పచ్చిగా ఎంజాయ్ చేస్తాను. పని పూర్తయ్యేదాకా నువ్వు నా బానిసవి సరేనా అన్నాడు. షాక్తో మతిపోయింది. ఒక పాలేరు వాడు ఇంత చదువుకున్న నన్ను ఇంటి కోడల్ని అంత మాట అంటాడా? నా మనసు వాడికి సాచిపెట్టి లెంపకాయ కొట్టి బెల్టుతో చావగొట్టమంది. కానీ సరే అన్నాను. దగ్గరికి రమ్మని నన్ను అల్లుకుపోయాడు. కాసేపటికి అత్తయ్య వచ్చింది. వాడు నన్ను చాలా రఫ్గా హ్యాండిల్ చేశాడు కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాను. పని పూర్తయ్యాక అమ్మగారు ఇంక వెళ్తాను. చాలా పని ఉంది అన్నాడు వినయంగా చేతులు కట్టుకొని. ఈ దుప్పట్లు ఎవడు ఉతుకుతాడ్రా అని అరిచింది అత్తయ్య. దుప్పట్లు మార్చి నౌకర్ రోల్కి మారి
వెళ్ళిపోయాడు. వికాస్ని పంపేశాను. త్వరగా రెడీ అవ్వు. మా ఆయన ఊరి నుంచి కొంతమందిని పంపిస్తున్నాడు అంది. నేను స్నానం చేసి తయారయ్యేసరికి హాల్లో ఉన్నారు. ఇద్దరు భార్యాభర్తలు పల్లెటూరు నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. పంచెలు, ముతక చీరలు, గాజులు, మట్టెలు. లేచి నమస్కారం పెట్టారు. అమ్మగారు బాగున్నారా అంటూ అత్తయ్య చెప్పింది. ఒరేయ్ రాజు, అయ్యగారికి చెప్పు, ఆయనకి కోడలు కూడా నాలాంటిదే దొరికిందని. కొన్ని రోజుల్లో పంపిస్తా అని సంతోషిస్తారు. మగవాళ్ళ మొహాల్లో మతాబులు వెలిగాయి. ఆడవాళ్ళు రాజన్నకి సాయం చేయడానికి వెళ్లారు. ఆ తరువాత 3 రోజుల్లో నాకు అర్థమైంది, ఎంతమందితో ఎంజాయ్ చేస్తే అంతకి 10 రెట్లు కసి పెరుగుతుందని. ఆఫీస్కి వెళ్ళాక ఇంకా నడవడం ఇబ్బందిగానే ఉంది. గమనించిన వాళ్ళకి కాలు బెనికిందని చెప్పాను. కానీ అటెండర్ యాదయ్య చూపులు బాణాల్లా గుచ్చుకున్నాయి. వాడికి అర్థమైంది వెనికింది నా కాలు కాదని. కూర్చొని పనిచేస్తున్నా కదులుతూనే ఉన్నాను. యాదయ్య ఫైల్స్ తీసుకొచ్చేవాడు. నా చైర్ పక్కనే నిలబడ్డాడు. నా 3 పక్కల పార్టిషన్స్ ఉన్నాయి, అందుకని కనబడదు. లంచ్ టైంకి అందరూ వెళ్లారు. నేను కంప్యూటర్ ఆఫ్ చేసేసరికి ఫైల్స్ నాకిచ్చి పక్కనే నిలబడ్డాడు. నా చంపకి వెచ్చగా తగిలేసరికి ఉలిక్కిపడి లేచాను. ఏయ్, ఏం చేస్తున్నావని కోపంగా అన్నాను. నెమ్మదిగా. వాడు గుసగుసలాడుతున్నట్లు అన్నాడు. మేడం, మీ గురించి తెలుసు. నేను నచ్చితే స్టోర్ రూమ్కి రండి, నాతో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అన్నాడు. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. పైకి లేచి చూశాను. అంతా లంచ్ చేయడంలో బిజీగా ఉన్నారు. స్టోర్ రూమ్ ఆఫీస్ వెనక ఉంది. పని పడితే అటెండర్ వెళ్ళి ఫైల్స్ తెస్తాడు తప్ప ఎవరూ వెళ్ళరు. నేను వెళ్ళేసరికి యాదయ్య రెడీగా ఉన్నాడు. తలకు గడియ పెట్టి రఫ్గా నన్ను అల్లుకుపోయాడు. మనకి టైం ఎక్కువ లేదు, త్వరగా అన్నాను. అంతా అయ్యాక చీర సర్దుకొని చెప్పాను. ఆఫీస్లో పిచ్చి వేషాలేస్తే తోలు వలిచేస్తాను. నాకు కావాల్సిన వచ్చినప్పుడు ఎంజాయ్ చేయి, కానీ నీకు కావాల్సినప్పుడు తోక ఊపుకుంటూ రాకు. ఎవరికైనా చెప్పావంటే నీ మీద బలాత్కారం కేసు పెడతాను. మళ్ళీ జైలు నుంచి బయటకు రావు అని చెప్పగానే వాడి మొహం పాలిపోయింది. అలాగే మేడం అన్నాడు చేతులు కట్టుకుని వినయంగా. నా జీవితం 6 మగాళ్లతో ఎంజాయ్గా సాగుతోంది. ఇంట్లో వికాస్, రాజన్, అత్తయ్య గారి ఊరి ఫ్రెండ్స్, ఆఫీస్లో యాదయ్యతో. ఆఫీస్లో అంతా వెళ్ళాక పని ఉందనే సాకుతో ఎంజాయ్ చేసుకుంటాం. తీరిక లేకుండా ఎంజాయ్ చేస్తున్నాను. ఊరికెళ్ళి మామయ్య గారితో, ఆయన ఫ్రెండ్స్తో కూడా ఎంజాయ్ చేశాను. ఏమీ తెలియనిది మా వారొక్కరికే. ది ఎండ్.